యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. రహదారికి ఉన్న మా 6 అడుగుల రోడ్డు మాకిప్పించండి అంటూ రోడ్డుపై నిరసన తెలిపిన బాధితులు వార్డు మెంబర్ అయిన నాకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన చెందిన ఉసిరిక నాగ అప్పారావు. తుమ్మపాల పంచాయతీ వార్డ్ నెంబర్ 16 గుండాల వీధిలో గల మా ఇళ్లకు అడ్డంగా నడవడానికి దారే లేకుండా ఒక వ్యక్తి మా 6 అడుగుల స్థలం కూడా వదలకుండా గృహ నిర్మాణం చేస్తున్నాడని బాధితులు వాపోయారు. అదేవిధంగా తాను వార్డు నెంబర్నైనా టీడీపీ లీడర్గా ఉన్న తన మాట పట్టించుకోవటం లేదు అధికారులని తన ఆవేదన వ్యక్తం చేసిన 16వ వార్డు నెంబర్ ఉసిరిక నాగ అప్పారావు బుధవారం చోడవరం వెళ్లే రోడ్డు మీద నిరసన తెలిపారు. తుమ్మపాల పంచాయతీ వార్డు నెంబర్ 16 గుండాల వీధిలో గల కంచెర్ల గున్నాజీ తనకు ఉన్న రోడ్డు మీద స్థలాన్ని తన ఇంటికి రహదారి 6 అడుగులు ఉంచుకొని విక్రయించారు. ఆ తరువాత ఆ స్థలం పర్రి ప్రసాద్ అనే వ్యక్తి మేము అమ్మిన ఇంటి స్థలం కొనుక్కొని పంచాయతీ అనుమతులు లేకుండా తన ఇష్టానుసారం కడుతున్నాడు. చివరికి మాకు రోడ్డుపైకి రావడానికి ఉన్న 6 అడుగుల స్థలం కూడా కలుపుకొని నిర్మాణం చేస్తున్నాడు. దాన్ని అడ్డుకున్నందుకు మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మాకు బయటకు వెళ్ళడానికి ఒకే ఒక మార్గమైన 6 అడుగుల స్థలాన్ని ఆక్రమించి కడుతున్న ఇంటికి మేము అడ్డు రాకుండా కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకొని రాత్రులు కూడా గృహ నిర్మాణం చేస్తున్నాడని తెలిపారు. ఈ దారి తప్ప మాకు వేరే మార్గం లేదని, ఇది మా డాక్యుమెంట్స్లో కూడా ఉందని అధికారులు చూసినా పట్టించుకోవటం లేదని వాపోయారు. కలెక్టర్ ఈ విషయం దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలని కోరారు. నిరసన తెలిపిన వారిలో చందక అప్పన్న, కంచర్ల గున్నాజీ, చందక అప్పన్న, పల్లా శ్రావ్య, ఉసిరిక ధనశ్రీ తదితరులున్నారు. తుంపాల మేజర్ పంచాయతీ 16 వార్డు నెంబర్గా పోటీ చేసి గెలిచానండి. నా 16 ఇచ్చేసి కనీసం ఒక చందన చిన్నబాబు గారు మా భూమిని ఆక్రమించి వృధాగా నిర్మాణం చేస్తున్నారండి. మాకు 6 అడుగుల ప్లేస్ ఉంది, అది మాకు ఇమ్మంటే దౌర్జన్యం చోత ఇచ్చేస్తున్నారండి. అలాగని చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వేలా గోవింద్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. కొయ్య అప్పారావు గారు మా నాన్నగారండి. ఈ భూమి అమ్మింది మా నాన్నగారండి. సంగా సుబ్బారావు గారికి, పేలా చంద్రరావు గారికి అమ్మారండి. 5 సెంట్లు ఫస్ట్ అమ్మామండి. వాళ్ళకి మా రహదారి 6 అడుగులు ఉంచి ప్లేస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. వాళ్ళు బాగానే ఇచ్చారండి. తర్వాత రెండోది కూడా వాళ్ళకే అమ్మామండి. వాళ్ళు అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. తర్వాత మా దగ్గర నుంచి కంచెల గున్నాజీ గారికి అమ్మారండి. వాళ్ళకి కూడా మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు వరకు అలాగే నడుచుకెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇక పరి ప్రసాద్ గారు కొని మాకు ఇంత ఇబ్బంది చేశారండి. మమ్మల్ని ఏంటి మా రోడ్డు మాకు ఇవ్వండి అంటే కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి మమ్మల్ని వెళ్ళొద్దని, కోర్టులకు మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పి అతను వెళ్ళిపోయారండి. కూర్చొని మాట్లాడదామని అన్నోళ్ళు అలా పోయి పోలీస్ స్టేషన్కి, కోర్టులకి వెళ్ళిపోయి మా మీద మీ బాబు మా తోవ మాకు ఇవ్వండి అంటే మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు అధికారులు మా చేతుల్లో ఉన్నారు, మీకు ఎవరు మీకు సపోర్టర్, మీరు లేబర్, మమ్మల్ని ఏమీ చేయలేరని అతను సందల్ చంద్రబాబు గారు మమ్మల్ని బాగా భయపెట్టారండి. తిరిగి మా మీద అక్రమైన కేసులు అన్నీ పెట్టి అన్ని దిక్కులా బంధించేస్తున్నాడండి. మమ్మల్ని మా తోవ మాకు ఇవ్వకుండా చేస్తున్నాడు. మమ్మల్ని ఇంత ఏడిపిస్తున్నారండి. మేము వాళ్ళు ఏమైనా అడిగామండి? మా తోవే కదా మేము అడుగుతున్నాము, అంతకు మించి మేము ఏమైనా వాళ్ళు అడిగాము చెప్పండి. కావాలంటే ఈ తోవ ఉందో లేదో సంగ సుబ్బారావు గారిని పిలిపించి మీరు అడగండి. ఈ వెనకాతల 6 అడుగుల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారండి. ఆ నిర్మాణం చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు కానీ, పంచాయతీ పెద్దలు కానీ, పంచాయతీలోని సెక్రటరీ గారు వచ్చి చెప్పినా సరే ఈ నిర్మాణం పనులు ఆపలేదండి. ఈ తోవ గురించి తేలి వరకు కూడా ఈ నిర్మాణాన్ని ఆపాలని కోరుచు విన్నపం చేస్తున్నాం సార్. 15 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం సార్. అంతకు మించి మేమేం అడగలేదు సార్. ఈ 6 అడుగుల విషయం తేలి వరకు కూడా ఈ నిర్మాణం నిలుపుదల చేయాలని ఎంఆర్ఓ గారికి, పంచాయతీ పెద్దలకి విన్నపం చేస్తున్నామండి.